వీడియో లైక్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చంద్ర, మీరు చూస్తున్నారు సిఈ చంద్ర ఛానల్. ఈరోజు మన వీడియో ఏమంటే ఫ్రెండ్స్, ఎలక్ట్రికల్ వైరింగ్ ఫస్ట్ గాడీలు కోసిన తర్వాత మనం పైపులు ఎలా పెట్టుకోవాలి ఏమనేది ఈ వీడియోలో మనం క్లియర్గా నేర్చుకుందాం ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరన్నా లైక్ చేయడం మర్చిపోయింటే. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి ఖాళీగా గాడీలు కొట్టేసాము. గోడకంతా మనం పై పెట్టమైన గాడీలన్నీ కొట్టేసి పెట్టాము. ఇది వచ్చేసి మనం చూస్తున్న ఇల్లు అప్స్టేర్లో కట్టారు. ఈ పెళ్ళ వచ్చేసి మనకి వెయిట్లెస్ పెళ్ళ, మొత్తం వెయిట్లెస్ పెళ్ళ వాడారు. ఈ లెంత్ ఉన్న గోడకి నార్మల్ చిన్న బ్రిక్స్ వాడారు. మొత్తం మిగతా కొత్త కట్టిన గోడలు మొత్తం వెయిట్లెస్ పెళ్ళ వాడడం అయితే జరిగింది. మనం గాడీలు కొట్టడానికి కూడా వెయిట్లెస్ పెళ్ళ చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనం చూస్తాం కదా, ఈ పైప్ వచ్చేసి కింద నుంచి వచ్చేసింది. అది ఈ విధంగా అయితే మొత్తం గాడీలన్నీ కొట్టేశాము. ఇప్పుడు మీకు ఖాళీగా నేను గాడీలు కొట్టిన దాన్ని మొత్తం ఖాళీగా చూపిస్తున్నాను. ఇంకా నేను పైపులు పెట్టిన తర్వాత మీకు ఈ పైపు ఎలా పెట్టాము ఏమనేది మొత్తం మీకు క్లియర్గా నేను వీడియోలో చెప్తాను. మీరు లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకోకుండా చూసినట్లయితే మీరు వైరింగ్ పైప్ లైన్ ఎలా పెట్టుకోవాలనేది మీరు ఒక రోజులో తెలుసుకోవచ్చు. కానీ మనం అది ఏ పైప్ వాడాలి, ఎక్కడ నుంచి ఎక్కడ ముక్కల నుంచి వాడాలి, ఏ బోర్డు ఎక్కడ వాడాలని తెలుసుకోవడానికి అయితే ఒక 2-3 సంవత్సరాలు అయితే వేరే వాళ్ళ దగ్గర వర్క్ చేస్తే మీకు ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. మొత్తం మనం గాడీలు కొట్టి పెట్టినది మొత్తం ఖాళీగా ఉన్నది చూపిస్తున్నాను. పైపులు అయితే నేను ఎలా పెట్టాలనేది ఈ వీడియోలో క్లియర్గా నేర్పిస్తాను మీకు. బోర్డులు కూడా ఇంటికి వచ్చేసి అన్నీ ఐరన్ బోర్డు కాకుండా చెక్క బోర్డులే వాడాము. చెక్క బోర్డులు ఏ సైజు, ఎక్కడ ఏ సైజు పెట్టుకోవాలి ఏమనేది కూడా మీకు క్లియర్గా ఈ వీడియోలో అర్థమయ్యేటట్టుగా మీకు మొత్తం నేర్పిస్తాను. ఫ్రెండ్స్, గోడల్లో పైపులు పెట్టే ముందు మనకి ఏమేం కావాలి ఆ మెటీరియల్ అనేది మనం ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకు కనపడుతున్నాయి కదా, వచ్చేసి మనకి ఎక్స్ట్రా బ్లేడు పైపులు కట్ చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి 1 ముక్కలు రెడ్యూజర్ అంటారు దీన్ని. ఈ సైడ్ 1 ఇంచ్ పైపు, ఈ సైడ్ 1/4 ఇంచ్ పైపు, 2 గాలం చిన్న పైపు లా పైపు 2 జాయింట్ చేసుకోవాలంటే సింపుల్గా చెప్పాలంటే జాయింటర్ అంటారు దీన్ని. ఇంకా నెక్స్ట్ జంక్షన్లలో వచ్చేసి మనకి 4 రకాల జంక్షన్లు వస్తాయి. ఇది వచ్చేసి 1 వే, మేము వాస్వి జంక్షన్ వాడుతున్నాం మొత్తం. ఇది వచ్చేసి 1 వే, ఇది వచ్చేసి మనకి 2 వే 1 ఇంచ్లో. ఇంకా మనకు వచ్చేసి ఇది వచ్చేసి మనకి 3 వే, ఇది వచ్చేసి మనకి 4 వే. ఇలా జంక్షన్లలో అయితే 4 రకాలు వస్తాయి. ఆ 4 రకాలలో 1 1/4 ఇంచు, 1 1 ఇంచు, 4 రకాల జంక్షన్లు అయితే వస్తాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సింది బెండ్. దీన్ని మనకి కార్నర్కి పైపు కార్నర్ పెట్టుకోవడానికి వచ్చేసి బెండ్ అయితే వాడతాము మూలలకి. ఇంకా 1 ఇంచ్ బెండ్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది 1/4 ఇంచ్ బెండ్, ఇది కార్నర్కి వాడతాము. ఇంకా మనము నెక్స్ట్ వచ్చేసి మన క్లాంపులు కొట్టుకోవాలంటే పీవీసీ క్లాంపులు ఈ మధ్య ఇవి వాడుతున్నాము. ఇవి మనకి సెట్ కాలేదనుకుంటే ఇక్కడ మనకు కనపడుతున్నాయి కదా, బెండింగ్ వైరు మేకులు. ఇవి వద్దనుకుంటే అవి వాడతాము, ఇవి కావాలంటే అవి ఉంటాయి మనకి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పైపులు ఫ్రెండ్స్. ఇవి పైపులు, ఇవి మనకు కావాల్సిన మెటీరియల్ మనం తెచ్చుకోవాల్సినవి. ఇంకా మనకు వచ్చేసి ఇక్కడ మనకి అన్ని స్విచ్ బోర్డులు చూస్తున్నాం కదా, స్విచ్ బోర్డులు కూడా మనకి సైజులు వస్తాయి. మనకి ఎన్ని స్విచ్లు వస్తాయి, ఏ రూమ్లో ఎన్ని స్విచ్లు పడతాయి అనేది ట్రాలీ చేసుకొని చెక్క బోర్డులు అయితే తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మనం వచ్చేసి ఫస్ట్ గోడకి మొత్తం బెండింగ్ వైర్లు వచ్చేసి బెండింగ్ వైర్ చుట్టిన మేకులు అయితే వస్తాయి. ఆ మేకులను అయితే మనము ఇక్కడ గోడకన్నీ మనం పైపులు పెట్టేదానికంటే ముందే మనం కొట్టేసుకోవాలి. దాని తర్వాత మనము పైప్ పెట్టిన తర్వాత పైపు పక్కకు కదలకోకుండా బెండింగ్ వైర్ వేసి చుట్టినాం కదా, దాంతో మనము పైప్ కదలకోకుండా బిరుగా కట్టేయచ్చు. ఈ విధంగా మనం గోడకి ముందే కొట్టేసుకోవాలి. ఈ విధంగా కొట్టేసుకుంటే చాలా ఈజీగా పైప్ పెట్టేయచ్చు.
ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం ఇంటికి 8 మోడల్ ఎంసీబీ బోర్డు అయితే గోల్డ్ మెడల్ కంపెనీ వాడుతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది 8 మోడల్ గోల్డ్ మెడల్ కంపెనీ ఎంసీబీ బాక్స్. ఎంసీబీ బాక్స్ వచ్చేసి మనము కొంచెం స్విచ్ బోర్డుల మాదిరి కాకోకుండా ఎంసీబీ బోర్డు ఒక 1/2 ఇంచ్ అయితే మనము ఫ్రంట్కి పెట్టుకోవాల్సి వస్తుంది. మామూలుగా స్విచ్ బోర్డులు అయితే మన ప్లాస్టింగ్ లెవెల్కి పెట్టుకుంటాము, కానీ ఎంసీబీ బోర్డు వచ్చేసి మనకి ఒక 1/2 ఇంచ్ ఫ్రంట్కి పెట్టుకోవాలి. ఎందుకు ఫ్రంట్కి పెట్టుకోవాలి 1/2 ఇంచ్ అంటే ఎంసీబీ బాక్స్కి పైన డోర్ అయితే ఏదైతే వస్తుందో మనకి మూత ఏదైతే వస్తుందో ఆ మూతకు మనకి కరెక్ట్గా సరిపోవాలనుకుంటే మనము ఒక 1/2 ఇంచ్ అయితే ఎంసీబీ బాక్స్ ప్లాస్టిక్ మందం కంటే ముందరికి పెట్టుకోవడం చాలా బెటర్. ఎందుకంటే కరెక్ట్ కూర్చుంటుంది. లేదు మనము తెలియక ప్లాస్టింగ్ లెవెల్ పెట్టుకుంటే ఎంసీబీ డోర్ అయితే మనకి ఎంసీబీ పైన మూత డోర్ ఏదైతే వస్తుందో దాన్ని పర్ఫెక్ట్గా మనం కూర్చోబెట్టడం కష్టం. ఇక్కడ మనకి ఎంసీబీ బోర్డుకి వచ్చేసి ఒక 4-5 పైపులు పెట్టుకోవడానికి ఇలా వీలయ్యే విధంగా ఇస్తారు మనకి. మనం ఎన్ని పైపులు అయితే ఎంసీబీ బోర్డులో మనకు అవసరమో అన్ని పైపులు కరెక్ట్గా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. మనం ఇక్కడ చేసే ఇంటికైతే ఒక పైపు వచ్చేసింది చాలు. ఒక పైపు మనం ఎంసీబీ బోర్డుకి వచ్చేసి ఒక పైపు పట్టమైన హోల్ అయితే పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ మనకు చూపిస్తున్నాం కదా, ఈ విధంగా ఎంసీబీ బోర్డు అయితే పెట్టుకోవడం జరిగింది. ఇట్లా ఈ విధంగా ఈజీగా ఎంసీబీ బోర్డు అయితే ఫిట్ చేసుకోవచ్చు. తర్వాత దానికి మనం ఎంసీబీ బోర్డు అంతా అయిపోయిన తర్వాత పైపులు అంతా పెట్టేసిన తర్వాత ఒక లెవెల్ వచ్చేసింది అనుకున్న తర్వాత మనం పైన దానికి మన ఎంసీబీ బోర్డుకి సిమెంట్ అందు పడుకోకుండా ఆ స్క్రూలు అందు ఇబ్బంది మనకి రెస్ట్ పట్టుకోకుండా ఒక పైన మనకి ఒక ప్యాకింగ్ అట్ట మాదిరి వస్తుంది. ఆ ప్యాకింగ్ అట్ట అయితే మనం కరెక్ట్గా పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఆ సిమెంట్ ఎంసీబీ బోర్డులకి సిమెంట్ అందు పడుకోకుండా నీట్గా ఉంటుంది. కింద మనకి 4x12 బోర్డు వస్తుంది కింద. దాంట్లోకి మనకి ఆ బోర్డుకి ఎంసీబీ బోర్డుకి అయితే చిన్న పైప్ లింక్ అయితే పెట్టుకుంటున్నాము. ఇప్పుడు ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి. ఇది ఎంసీబీ బోర్డు పెట్టే విధానము. మనకి కింద నుంచి ఫేస్ నోట్లకి కింద నుంచి వచ్చేసి ఎంసీబీ బోర్డులకి డైరెక్ట్ కింద నుంచి ఫేస్ నోట్లు అయితే వస్తాయి. ఈ పైంటికి మనం ముందే చెప్పుకున్నాం కదా, ఇల్లు వచ్చేసి అఫ్టేర్లో కడుతున్నారని చెప్పేసి. ఈ విధంగా మనకి కింద నుంచి ఈ బోర్డులోకి వచ్చి బోర్డులో నుంచి ఎంసీబీ బోర్డులోకి అయితే ఫేస్ నోట్ల వైర్లు అయితే వెళ్తాయి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం పైపులు అయితే మొత్తం పెట్టేసినాము. ఇంకా బోర్డులో ఒకటి పెట్టేదైతే పెండింగ్ ఉంది. ఇది కింద నుంచి వచ్చేసింది పైపు. కింద నుంచి వచ్చేసి మనకి ఇట్లా వచ్చేసి మనకి ఈ ఎంసీబీ బోర్డు ఇది వచ్చేసి మనకి ఎంసీబీ బోర్డు, ఇది వచ్చేసి మనకి స్విచ్ బోర్డు. ఐరన్ బోర్డులు అయితే ఇక్కడ పెట్టలేదు, అన్నీ మొత్తం చెక్క బోర్డులే ఫిట్ చేస్తున్నాము. ఇది వచ్చేసి మనకి 4x12 చెక్క బోర్డు. నెక్స్ట్ వచ్చేసి 8 మోడల్ ఎంసీబీ బోర్డు. ఇంటికంతా ఎంసీబీ మెయిన్ బోర్డు అంతా ఇక్కడికి వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ అలాగే మనం పైకి వెళ్తే అట్లా మొత్తం ఈ పైన అంతా వాడినది మనం 1 ఇంచ్ పైపు. అక్కడ 4-వే జంక్షన్ వాడడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ 3-వే జంక్షన్ వాడడం జరిగింది. అవన్నీ పైనుంచి స్లాబ్లో నుంచి మన కిందికి వచ్చిన డ్రాప్లన్నీ కలుపుకుంటూ జంక్షన్ ద్వారా మనము ఇక్కడ కూడా ఒకటి మనము 3-వే జంక్షన్ వాడడం జరిగింది. ఇక్కడ మనకు వచ్చేసి 3-వే జంక్షన్ వాడడం జరిగింది. ఈ 3-వే జంక్షన్ ఇది ఎందుకు వాడామంటే అటు సైడ్ లోపల పాయింట్ ఈ పాయింట్ 2 కలుపుకొని కిందికి వచ్చేసినాము. 2 పాయింట్లు కలిపేసినాము. పైన లోపల ఒక జంక్షన్ ఉంటుంది, ఈ బయట ఒక జంక్షన్. 2 దాంట్లోకి మనకి ఇక్కడ నుంచి అక్కడికి మనకి ఫేస్ నోట్లు కానీ వైర్లు పోవడానికి కలిపేసినాము. ఇంకా నెక్స్ట్ ఇలాగే కిందికి వచ్చేస్తే కింద కూడా మనము 4x12 చెక్క బోర్డు వాడడం జరిగింది. ఆ నుంచి మరి ఇట్లా కిందికి వెళ్తే ఈ కింద వచ్చేసి మనకి మొత్తం పూర్తిగా ఇది మనకి ఇక్కడ 2-వే అంటే 2-వే స్విచ్ వస్తుంది. 2-వే స్విచ్కి మనకి ఇక్కడ పైన ఒక పాయింట్ పెట్టడం జరిగింది. మనం కింద ఆన్ చేసుకొని వచ్చి పైన ఆఫ్ చేసుకోవచ్చు. దానికి ఈ పైన ఒక హోల్డర్ వస్తుంది, పైన ఒక లైట్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ మనకి ఇలాగే మనకి అక్కడికి వెళ్తే అక్కడ ఏమన్నా మనం ఇన్వర్టర్ ఏమన్నా పెట్టుకోవడానికి, బ్యాటరీస్ ఇన్వర్టర్ పెట్టుకోవడానికి అక్కడికైతే పాయింట్ లాగడం పెట్టడం జరిగింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము లోపలికి వెళ్దాము. ఇది బయట. వీడియో ఎవరైనా లైక్ చేయడం మర్చిపోయి ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్.
నెక్స్ట్ మనం అప్పుడు చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, 2 జంక్షన్లు ఉంటాయి ఇక్కడ మనకి, ఒక లోపలికి బయటికి ఒక డ్రాప్ కలుపుకోవడం జరుగుతుందని చెప్పాను కదా. ఆ డ్రాప్ మీకు ఇప్పుడు స్పష్టంగా కనపడుతుంది. మనకి ఫేస్ ఉంటలు రావడానికి కంపల్సరీగా ఆ అవతల గోడ నుంచి ఉతల గోడకి మన పాయింట్ అయితే కంపల్సరీగా కలుపుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మనకి పైకి బెండేసి వదిలేసాం కదా, దానిపైన 4-వే జంక్షన్ పైన అది వచ్చేసి పిఓపి వచ్చిందనుకో, పిఓపి వైర్లన్నీ ఆ బెండ్ ద్వారా మనకి స్ట్రైట్గా ఈ మెయిన్ బోర్డులోకి అయితే వచ్చేస్తాయి. ఇక్కడ మనకి మెయిన్ బోర్డు 8కి 12, ఇది చెక్క బోర్డు 8కి 12 సైజ్ వచ్చేసి ఈ మెయిన్ బోర్డులోకి పైనుంచి పిఓపి వైర్లు, పిఓపి ఓనర్లు చేయించుకుంటే పైనుంచి కింది వరకు మనకి వైర్లు అనేది వచ్చేస్తాయి. ఇంకా నెక్స్ట్ మనకి ఇలాగే చూసుకుంటే ఆ మూల కార్నర్కి 2-వే జంక్షన్ వేసాం కదా ఫ్రెండ్స్, అది వచ్చేసి మనకి హోమ్ థియేటర్ ఏమన్నా ఓనర్స్ వాళ్ళు ఫిట్ చేసుకుంటే హోమ్ థియేటర్ కోసం కార్నర్కి 4 మూలల కార్నర్కి జంక్షన్ పెట్టడం జరిగింది. ఇంకా నెక్స్ట్ మనకి ఇక్కడ స్లాబ్లోంచి ఒక డ్రాప్ దిగింది, సెంటర్లో ఒక జంక్షన్ పెట్టడం జరిగింది. అది వచ్చేసి మనకి ట్యూబ్లైట్ కానీ మామూలు బల్బ్ కానీ పెట్టుకుని మనకి రేపొద్దున ఏది బాగుంటుంది అనుకుంటే 4 గోడలకి పాయింట్లు అయితే కంపల్సరీగా వస్తాయి. ఏది కావాలనుకుంటే, ఏది అవసరం అనుకుంటే అదైతే కంపల్సరీగా మనం పెట్టుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ అలాగే వచ్చేస్తే ఆ కార్నర్ కూడా మనము 2-వే జంక్షన్ వాడడం జరిగింది. అక్కడ కూడా హోమ్ థియేటర్ స్పీకర్స్ వస్తాయి కదా దానికోసం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 3-వే జంక్షన్ వాడడం జరిగింది. అక్కడ ఒక చిన్న కిందికి వచ్చేసి బోర్డ్ పాయింట్ కూడా పెట్టడం జరిగింది. ఆ బోర్డు కూడా మనకి 4x12 చెక్క బోర్డు. ఇక్కడ అన్ని చెక్క బోర్డులే వాడుతున్నాం ఫ్రెండ్స్. ఈ ఇంటికి మామూలుగా ఐరన్ బోర్డులు ఎక్కువ వాడేవాళ్ళం కదా, కానీ ఈ ఇంటికి వచ్చేసి కొంచెం స్పెషల్గానే అనుకుందాము, చెక్క బోర్డులు అయితే వాడడం జరిగింది. ఈ చెక్క బోర్డుల సైజులు కూడా మీకు నేను చెప్తున్నాను. ఇక్కడ సెంటర్కి వచ్చేసరికి మనకి స్లాబ్లోంచి ఒక డ్రాప్ అయితే దిగింది. తర్వాత 3-వే జంక్షన్ వేసాము. తర్వాత కింద వచ్చేసి 4x4. ఈ 4x4 నేను స్విచ్ బోర్డు ఎందుకు పెట్టానంటే, కిచెన్లోకి వెళ్ళేటప్పుడు మనం ఈడే స్విచ్ ఆన్ చేసుకొని కిచెన్లోకి వెళ్ళడానికి వీలుగా ఉండడానికి నేనైతే ఈ బోర్డు బయట పెట్టడం జరిగింది. మనం కిచెన్లోకి వెళ్ళి కొంచెం కిచెన్లో ఎందుకంటే కిచెన్ ప్లాట్ఫామ్ అవన్నీ ఉంటాయి కదా, ఇబ్బంది. మనం బయట ఆన్ చేసుకొని లోపలికి వెళ్తే చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ 4x4 బోర్డు పెట్టడం అయితే జరిగింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి అక్కడ సెంటర్లో ఒక 2-వే జంక్షన్ వేయడం జరిగింది. అది వచ్చేసి మనకి ఇక్కడ నేను చూపించాను కదా, అవుట్ సైడ్ నుంచి అవతల సైడ్ గోడ నుంచి అవతల సైడ్ గోడకి ఒక డ్రాప్ అయితే కలుపుకోవడం జరిగింది. అది కూడా సేమ్ అలాగే పెట్టాము. ఈ గోడ నుంచి ఆ గోడకి డ్రాపింగ్ కలిపాము. ఇంకా నెక్స్ట్ ఆ కార్నర్కి వచ్చేసి అక్కడ ఒక 2-వే జంక్షన్ వేసాము. వీడియో అయితే లాంగ్ అవుతుందని అనుకోవద్దండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు ఖచ్చితంగా బాగా అర్థం కావడం కోసం నేను ఇదంతా చెప్తున్నాను. సింపుల్గా చెప్తే వీడియో ఏమో షార్ట్ లెంత్లో అయిపోతుంది, కానీ మీకు అర్థం కాదు. అర్థం కావడం కోసం నేను 2-వే జంక్షను, ఈ డ్రాపులు ఇవన్నీ చెప్తున్నాను. మీరు ఏమనుకోకుండా వీడియో లాస్ట్ వరకు మీరు చూసినట్టయితే మీకు క్లియర్గా ఎలా పైప్ లైన్ చేసుకోవాలి, ఎలా వైరింగ్ చేయాలనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఇలాగే సెంటర్లో 4-వే జంక్షన్ బాక్స్ వాడడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి డిస్ వైర్ ఒకటి వచ్చి ఉంటుంది, పైనుంచి ఇంకో డ్రాప్ ఒకటి కలిపి ఉంటాము. అవి పైనుంచి 2 అయితే ఎందుకు వచ్చాయి అనుకుంటే, ఒకటి డిస్ వైరు, ఒకటి వచ్చేసి ఎలక్ట్రికల్ వైర్ రావడానికి 2 పైపులు అయితే కిందికి రావడం జరిగింది. అలాగే కిందికి వచ్చేసి మనకి ఇది టీవీ బోర్డు. ఇక్కడ మనకి సెంటర్లో మొత్తం టీవీ బోర్డు అయితే వచ్చేసింది. ఇక్కడ 4x12 టీవీ బోర్డు కూడా అదే సైజు వాడడం జరిగింది, మొత్తం చెక్క బోర్డులే. ఇంకా ఇది హాల్లో వచ్చిన ఎలక్ట్రికల్ పైప్ లైన్ మొత్తం ఫ్రెండ్స్, ఒకసారి క్లియర్గా మీరు చూసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము కిచెన్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. అక్కడ మనకి కిచెన్లోకి అయితే ఎక్కడ పైప్ పంపించామనే దానికి అక్కడ మనకి ఎల్లో టేప్ కనపడుతుంది కదా ఫ్రెండ్స్, ఆ జంక్షన్కి పైన హోల్ వేసేసి 3/4 ఇంచు 3/4 అయితే గోడకి హోల్ వేసి ఇటు సైడ్ అయితే పెట్టడం జరిగింది. కిచెన్లోకి పోదాం ఇప్పుడు మనం ఒకసారి. ఇక్కడ మనకి 3-వే జంక్షన్ కనపడుతుంది కదా, పైనుంచి స్లాబ్లోంచి ఒక డ్రాప్ అయితే కలుపుకోవడం జరిగింది. అలాగే కింద 3-వే జంక్షన్లో హోల్ వేసి అటు సైడ్ నుంచి వచ్చిన డ్రాప్ను ఈ జంక్షన్లోకి కలుపుకున్నాము.
ఇంకా నెక్స్ట్ అలాగే వచ్చేసి ఆ కార్నర్కి 3-వే జంక్షన్ కనపడుతుంది కదా, అది కిందికి పెట్టేసాము. అది కిందికి ఎందుకు పెట్టామంటే ఇక్కడ వచ్చేసి దేవుని కూడా వస్తుంది. ఈ దేవుని రూమ్లోకి లైటింగ్ పాయింట్ బెండ్ వేసి పెట్టాము. తర్వాత దేవుని రూమ్ కొంచెం ఎక్కడ వస్తుందో లైటింగ్ పాయింట్ చెక్ చేసుకుని తర్వాత 1-వే జంక్షన్ అయితే పెట్టడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ అలాగే వచ్చేసి మనకి పైన 3-వే జంక్షన్లోకి స్లాబ్ నుంచి 2 డ్రాప్లు వచ్చాయి. 2 డ్రాప్లు ఎందుకు వచ్చాయంటే స్లాబ్లోంచి వచ్చిన ఒక జంక్షన్ డ్రాప్, ఇంకోటి స్లాబ్ పైకి పైన అప్స్టైర్ వస్తుంది కదా, దానికి పైకి లైటింగ్ పాయింట్ కోసమని ఒక డ్రాపు పైకి వదిలేసాము. ఇంకా నెక్స్ట్ అలాగే వస్తే మనం ఆ కార్నర్కి వెళ్ళి చూసినట్లయితే 2 బెండ్లు వాడడం జరిగింది. ఇది పైప్ లైన్ మొత్తం 3/4. 3/4 ఎందుకు పెట్టామంటే ఇక్కడ వైర్లు అయితే పెద్దగా రావు కాబట్టి 3/4 పైపే పెట్టడం జరిగింది మొత్తం. కిందికి వచ్చినట్లయితే అలాగే ఇది కిచెన్ ప్లాట్ఫారం వస్తుంది. ఇక్కడ మొత్తం ఈ కిచెన్ ప్లాట్ఫారంకి 4x12 బోర్డు వాడడం జరిగింది. ఈ బోర్డు 4x12 బోర్డు వాడడం జరిగింది. అలాగే దానిపైన చూసినట్లయితే అది ఫ్రిడ్జ్ కోసం అయితే ఆడ ఒక బోర్డు పెట్టడం జరిగింది. ఆ బోర్డు వచ్చేసి 6x4, అది వచ్చేసి మనకి ఎస్ఎస్ కమాండ్ ఏదన్నా నీట్గా కూర్చోవడానికి ఆ విధంగా అది పెట్టడం జరిగింది. ఇంకా ఇది ఫ్రెండ్స్ కిచెన్లోది. మనం బెడ్రూమ్లోకి వెళ్ళి చూస్తాం ఒకసారి. బెడ్రూమ్లోకి అయితే మనం ఇక్కడ జంక్షన్ కనపడుతుంది కదా, అక్కడ డ్రాప్ అయితే అక్కడ నుంచి ఈ 3-వే జంక్షన్లోకి మనము డ్రాప్ అయితే కలుపుకోవడం జరిగింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి అలాగే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 2 మోడల్ ఐరన్ బోర్డు వాడడం జరిగింది. ఇక్కడ ఏసీ పాయింట్ ఏమైనా వస్తే దానికోసమని 2 మోడల్ ఐరన్ బోర్డు పెట్టడం జరిగింది. ఇంకా అలాగే కిందికి వచ్చినట్లయితే ఇది 1 ఇంచ్ పైప్ వాడడం జరిగింది మొత్తము. కిందికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి ఒక బెడ్ వస్తుంది మంచము, దానికోసము ఇక్కడ ఒక బోర్డు మనకి అక్కడ బెండ్ వేసి పెట్టాం కదా, అది బోర్డు పెట్టలేదు. అది వచ్చేసి మనకి 2-వే స్విచ్ల కోసము, ఆ బోర్డు తక్కువ ఉందని చెప్పి పెట్టలేదు. అది 2-వే స్విచ్ల కోసము ఒక బోర్డు అయితే 4x8 బోర్డు వస్తుంది. అక్కడ ఒక 2 స్విచ్లు ఒక 3 పిన్ వస్తుంది అక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు అలాగే ఇటు సైడ్ చూసినట్లయితే మనకి ఇక్కడ కూడా ఒక 3-వే జంక్షన్ వేసాము. పైనుంచి స్లాబ్లోంచి ఒక డ్రాప్ కలుపుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇంకో 3-వే జంక్షన్ వేసాము. అక్కడ నుంచి స్ట్రైట్గా మెయిన్ బోర్డులోకి అయితే పైప్ అయితే పెట్టేసాము మనము. ఈ బోర్డు వచ్చేసి మనకి 8x12 ఇక్కడ మెయిన్ బోర్డు బెడ్రూమ్లో పిఓపి లైట్లు అన్నీ వస్తాయి కాబట్టి కొంచెం బిగ్ సైజ్ అయితే వాడడం జరిగింది. అలాగే కిందికి వెళ్తే ఇది 4 మోడల్ ఐరన్ బోర్డు వాడడం జరిగింది. ఇది ఎందుకు ఐరన్ బోర్డు పెట్టాము అన్ని చెక్క బోర్డు పెట్టి అంటే ఇది వచ్చేసి మనకి ఫుట్ లైట్ వస్తుంది ఫ్రెండ్స్. ఫుట్ లైట్ మనకి ఐరన్ బోర్డులో కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి ఐరన్ బోర్డు వాడడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ పైప్లైన్, ఎలక్ట్రికల్ పైప్లైన్ ఎలా చేసుకోవాలి అనేది నేను చెప్పినది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి. ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి పనికొస్తుంది అనుకుంటే షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.